ప్రజాపాలన పోవాలని చెప్పి జీవన్ రెడ్డి అందులో కలుస్తూ ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. అసలు కొంచెమన్నా సోయి ఉన్నదా? ప్రజాపాలన పోయి మళ్ళా ఎవరు పాపాల భగీరథుని తెచ్చుకుందాం అనుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతూ అంటే ప్రజాపాలన అనేది గత ప్రభుత్వం కంటే ఏమైనా మెరుగైన రీతిలో పాలన చేయాలి కదా. నువ్వు ఈ మెరుగు చేసినవే. ఆయన ఏదైతున్నదో రైతు బంధు 10,000 అని ఇచ్చిన సంవత్సరానికి. నువ్వు 15,000 ఇస్తా అని చెప్పిన 3 పంటలే కొట్టినావు నువ్వు. చివరికి రబీ పంట ఏదైతే ఉందో వీళ్ళ పంట కోతకు వచ్చే సమయం వచ్చింది, కానీ ఇంతవరకు ఏది ఆ రైతు బంధు భరోసా నిధులు చెల్లింపు చేయడం జరగలేదు. పంటల బీమా పథకం అమలు లేదు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అతనికి ఇస్తా అని చెప్పాను, అది లేదు. కేసీఆర్ కిట్ లేదు. నిరుద్యోగ యువతకు ఏదైతుందో జాబ్ క్యాలెండర్ లేదు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఉద్యోగస్తులకు పిఆర్సీ లేదు, డిఏ లేదు. నీ ప్రజాపాలన అంటే మనం చెప్పుకోవడానికే పాలన తప్పేదైతుందో ప్రజలకైతే అదేమైనా మెరుగైన ఫలాలు అందించాలి కదా.